హలో విజిబడీస్, ఇవాళ మనం ఏం చేయబోతున్నామో తెలుసా? అసలు ఇవాళ ఏం చేస్తున్నామో చెప్పడం కన్నా నిన్న మనం ప్రిపేర్ చేసిన చీజ్ ఉంది చూడండి, దాన్ని ఇవాళ టెస్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం పిజ్జా బేస్ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఉత్తగా చీజ్ని తినలేం కదా, లేకుండా బేస్ ని ప్రిపేర్ చేయొచ్చు అంట. అన్ని ఎక్స్పెరిమెంట్లు కలిపి ఒక్క దాంట్లోనే చేసేస్తున్నాం. మరి లాస్ట్ కి ఏమవుతుందో ఏంటో. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి, ఒక స్పూన్ షుగర్, పెరుగు, బేకింగ్ సోడా, చిటికెడంత సాల్ట్, పిండి మొత్తాన్ని మంచిగా బాగా కలిసేలాగా వాటర్ వేసుకొని మెత్తగా కలుపుకోండి. చేతికి పిండి మొత్తం అంటకుండా ఆయిల్ వేసుకొని బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టండి. ఆ తర్వాత ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని నీట్ గా ప్లేట్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఫోక్స్ తో హోల్స్ చేయాలి. నేను మర్చిపోయి గబాలన మన ఎక్స్పెరిమెంటల్ చీజ్ వేసేసాను. తర్వాత హోల్స్ చేసుకున్నాను. నీట్గా ఫోక్ తో మొత్తం గుచ్చేయండి. నెక్స్ట్ మన ప్రయోగశాల ప్రిపేర్ చేసిన పిజ్జా సాస్ 2 to 3 స్పూన్స్ వేసుకొని మంచిగా నీట్ గా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు అది చీజా కాదో తెలియని చీజ్ ని వాడాలి. ఈ మాట ఎందుకంటే మీ అందరికీ తెలుసుగా, ఈ చీజా కాదని మరి కొద్దిసేపట్లో మనకు తెలిసిపోబోతుంది. నెక్స్ట్ మనకు కావాల్సిన వెజ్జెస్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి. నేనైతే వెజ్ పిజ్జా చేస్తున్నాను, అందుకే పన్నీర్, క్యాప్సికమ్, ఆనియన్ వేసాను. తర్వాత మరి కొంచెం ఎక్స్పెరిమెంటల్ చీజ్, చిల్లీ ఫ్లేక్స్, అరిగాను అన్నిటిని స్ప్రింకిల్ చేసుకొని ఈ లోపు అడుగు మందంగా ఉండే ఒక గిన్నెలో ఇసుక కానీ ఉప్పు కానీ వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ ప్రీ హీటింగ్ పెట్టండి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకునే పిజ్జాని అందులో పెట్టి ఇంకా ఇక్కడ నుంచి ప్రాసెస్ మొత్తాన్ని సిమ్లోనే చేసుకోండి. నియర్లీ 30 to 45 మినిట్స్ పడుతుంది. మధ్యలో చాకుతో కొద్ది చూడండి, అది ఉడికిందో లేదో అప్పుడు అర్థమవుతుంది కదా. ఇంకా పోతే మనం ప్రిపేర్ చేసింది చీజ్ కాదు పన్నీర్ అని క్లారిటీ వచ్చేసింది. కానీ లైట్ గా మెల్ట్ అయింది. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. చీజ్ వేసినా వేయకపోయినా మస్ట్ ట్రై. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఎన్నో కొత్త పనులతో మరిన్ని ప్రయోగాలతో మేము ముందుకు వస్తాను.